కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ పాసానికి మందని సమకూర్చుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన అయోగ్యులను అపాత్రుడైన నన్ను కనికరించండి, నీ కృపకు సమర్పిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ కూడొచ్చిన నిబులందరితో దర్శించి మాట్లాడండి. ఈ యొక్క బైబిల్ తరగతి ద్వారా ప్రభువా నిబులందరి క్షేమవృద్ధి కలుగునట్లు కృప చూపించము. ఆల్పినను మరుగుపరచము, నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు మరి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ రాత్రి కాల సమయంలో ప్రేమ ద్వారా అనేక దినాల తర్వాత ప్రభు కూడుకోవడానికి కృపించినందుకు నేను ఎంతగానో ఉదయానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము ప్రియమైన బిడ్డలారా ఇస్సాకు యొక్క విందు గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇందులో ప్రియమైన బిడ్డలారా యొక్క విందు విషయమై మనం నేర్చుకుంటున్న సందర్భంలో మనం అబ్రహాము ఇస్సాకు ఏ రీతిగా తన జీవితంలో తన పితరులు నడిచిన మార్గంలో నడిచాడో ఆ విషయాన్ని గురించి నేర్చుకుంటూ వచ్చాం. చివరిగా ప్రియులారా పోయినసారి ప్రియులారా అబ్రహాము తర్వాత ఇస్సాకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సమాంతరము గురించి నేర్చుకుంటూ వచ్చాం. అంటే అబ్రహాం ఏ రీతిగా అయితే ఏ అనుభవం గుండా అయితే వెళ్ళాడో అదే అనుభవంలో ఇస్సాకుడు వెళ్ళినట్టుగా ప్రియులారా ఇరువురి మధ్యలో ఉన్నటువంటి యొక్క పోలికల గురించిన విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియులారా అందులో కొన్ని మొత్తం 10 విషయాలు 10 పోలికలు అందులో ఉన్నట్టయితే దీనికి ముందు తరగతులలో 4 విషయాలు నేర్చుకున్నాం. అదేంటిదంటే మొట్టమొదట ప్రియులారా అబ్రహాము కాలములో ప్రియమైన కరువు రావటం మనం చూసాం. అయితే అబ్రహాము దేవుని అడగకుండా ప్రియమైన బిడ్డలారా ఐగుప్తుకు వెళ్ళటము, తర్వాత ప్రియులారా తిరిగి రావటము మనము చూసాం. అయితే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. అయితే కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తుకు వెళ్ళలేదు, కానీ ఫిలిస్తీన్ల దేశం ఏంటంటే గెరార్లో నివసించడం మనం చూసాం. ఇద్దరు కూడా గెరార్లో, మరి తర్వాత కూడా అబ్రహాము గెరార్కు వచ్చి అంటే ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఆయన గెరార్లో నివసించినట్టుగా మనం చూసాం. అదే రీతిగానే ఇస్సాకు కూడా అదే గెరార్లో ప్రియులారా నివసించినట్టుగా మనం చూసాం. మూడవదిగా ప్రియమైన బిడ్డలారా ఇద్దరు కూడా వారు చేసిన పొరపాటును మనం చూసాం. అదేంటంటే మరి అబ్రహాము కావచ్చు ఇస్సాకు కావచ్చు ఇద్దరు కూడా తమ భార్యలను ఏం చేశారు, చెల్లెలు అని చెప్పుకున్నారు. అర్థమైందండి. అబ్రహాం అయితే 2 సార్లు చెప్పుకున్నాడు ప్రియులారా, ఇస్సాకు కూడా ఒకసారి చెప్పుకోవడం మనం చూసాం. తర్వాత 4వ విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా మరి వారు ఇద్దరు కూడా అబ్రహాము ఏం చేశాడంటే ప్రియులారా బావులు ఎక్కడికైతే వెళ్తే అక్కడ బావులను తవ్వటము ప్రారంభించినట్టుగా మనం చూసాం. ఆ తర్వాత ఇస్సాకు కూడా తండ్రి ఏ స్థలంలో అయితే వెళ్ళాడో అక్కడ ఉంటూ ఆయన కూడా బావులు తవ్వటము మనం చూసాం. ప్రియులారా ఈ విషయాన్ని కూడా మనం దీనికి ముందు నేర్చుకున్నాం. ఇప్పుడు 5వది ప్రియమేంలారా మరి ఇరువురు అబ్రహాము బావులు తవ్వినప్పుడు కూడా ఏం చేశారు, ఫిలిస్తీన్లు వారితో గొడవ పెట్టుకున్నప్పుడు వారికి ప్రియులారా ఆ బావులు అప్పచెప్పి వేరే స్థలంలోకి వెళ్ళి వారు బావులు తవ్వినట్టుగా చూస్తున్నాం. అదే రీతిగా ఇస్సాకు కూడా వేరే బావులు తవ్వలేదు, కానీ అబ్రహాము ఏ స్థలంలో అయితే ఏ బావులు అయితే తవ్వాడో దాన్ని మళ్ళీ తవ్వినట్టుగా దానికి తండ్రి పెట్టిన పేరే పెట్టినట్టుగా మనం చూసాం. ప్రియులారా ఇవన్నీ కూడా ప్రియులారా అబ్రహాము నడిచిన మార్గంలో ఇస్సాకుడు ఏం చేశాడు, నడవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వ విషయాన్ని మనం ఇద్దరం నేర్చుకోబోతున్నాం. 6వ విషయం ఏంటంటే ప్రియులారా ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 6వ విషయం ఏంటంటే ప్రియులారా ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పీకోను అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌరుతాదులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకు నీవు పరదేశమై ఉన్న ఈ దేశమునకు చేసినని
దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియులారా, అబీమెలెకు ఒకప్పుడు అబీమెలెకు కావచ్చు, తన యొక్క జనులు ఫిలిష్తీయులు కావచ్చు, అబ్రహామును బాధించారు. ఆయన దగ్గర ఉన్నటువంటి యొక్క త్రవ్విన బావులను లాక్కోవడం మనం చూసాం. అయితే శత్రువులు ఎంత ప్రియులారా మరి అబ్రహాము దగ్గర లాక్కున్నా, అబ్రహాము విషయమై తప్పుగా ప్రవర్తించినా, ఎంత నష్టపరిచినా కూడా అబ్రహాముకు దేవుడు తోడయుండి దినదినము కూడా ఆశీర్వదించడం ప్రారంభించాడు. అర్థమైందండి? అలా ఆశీర్వదించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, అబీమెలెకు రాజుకు సైతం ఏమైంది? భయం వచ్చింది. అర్థమైందండి? భయం వచ్చింది. అదే రీతిగా ఇస్సాకు కూడా అబ్రహాం నడిచిన మార్గం నడుస్తున్నప్పుడు అదే అబీమెలెకే ప్రియులారా ఇస్సాకును చూచి కూడా భయపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, కావంటే 26వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. 26వ అధ్యాయము 27వ వచనము. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్దకు నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారు అడగగా, వారు నిశ్చయముగా యెహోవానికి తోడుగా ఉండుట చూచితిమి గనుక మనకును అనగా మాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానకు పంపివేసితిమి గనుక నీవు మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అబ్రహామేమో దేవుడు చెప్పిన ప్రకారం నడుస్తూ ఉన్నాడు. అయితే అబ్రహామును చూచి ఫిలిష్తీయులు ఎంతగానో అతని బాధ పెట్టారు, తను త్రవ్విన బావులను లాక్కున్నారు, అలాగా అనేక రీతిలో తరిమేశారు వారిని. అయినప్పటికీ కూడా అబ్రహాము వారితో కొట్లాట పెట్టుకోలేదు, గొడవ పెట్టుకోలేదు, ఇంకేమి చేయలేదు. ఒకవేళ అబ్రహాము వారిని చూసి భయపడినట్టు కాదు. అబ్రహాం తలుచుకున్నట్లయితే అబీమెలెకు ఫిలిష్తీ రాజ్యం ఏం చేయగలడు? నాశనం చేసే శక్తి ఉంది. మనం ఆల్రెడీ దీనికి ముందు 14వ అధ్యాయం చూసినట్లయితే లోతు నిమిత్తము అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళి 4 రాజులతో ఏం చేశాడు? ఆయన యుద్ధము చేసి చెరపట్టబడినటువంటి లోతును, సొదొమ గొమొర్రా రాజులను అందరినీ కూడా ఏం చేసి తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. అర్థమైందండి? ఆయన దగ్గర 318 మంది మరి తర్ఫీదు పొందిన సైనికులు ఉన్నారు, యవనస్తులు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేయలేదు తెలుసా? కొట్లాట పెట్టుకోలేదు, గొడవ పెట్టుకోలేదు. ప్రేమలారా, నాది ఇది కాదు, నేను ఇంత కష్టపడ్డాను అని కూడా ఆయన అనుకోలేదు. ప్రేమలారా, కానీ అబ్రహాం ఏం చేశాడు? మౌనంగా దాటి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ప్రేమలారా, అదే రీతిగా ఇస్సాకు కూడా తండ్రి నడిచిన మార్గం నడుస్తూ, ప్రియమైన బిల్లారా, తండ్రి తవ్విన బావులను తవ్వినప్పుడు ఫిలిష్తీయులు వచ్చి వారితో గొడవ పెట్టి దాన్ని లాక్కున్నట్టుగా మనం చూస్తాం. అలా లాక్కున్నప్పుడు వారు ఏం చేశారు? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ కొట్లాట్లు గొడవలు పెట్టుకోలేదండి. అర్థమైందండి? ఎప్పుడైతే వీళ్ళకి సాగిపోతున్నారో ప్రియులారా, వారికి ఎలాంటి లోటు కలగలేదు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. అది ఎవరు చూస్తున్నారంటే ఫిలిష్తీయులు చూస్తున్నారు. రాజు సైతము చూశాడు, ఫిలిష్తీ రాజు అయితే అబీమెలెకు సైతం చూశాడు. చూసి ఏం కలిగింది? వారికి భయము కలిగిందండి. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ? అదే రీతిగానే విశ్వాసులు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, అవును
మన కష్టార్జితం కావచ్చు, మన ధనము కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీ మీద నిత్యముగా శత్రువులు ఏం చేస్తారు? లేస్తారు. శత్రువులు నీ సొత్తులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. నిన్ను నష్టపరచడానికి చూస్తారు. లేదంటే నీ వస్తువులు వాళ్ళదని ఏం చేస్తారు? లాక్కుంటారు. అది ఇంట, బయట, ఆఫీసులో, మరి ఎక్కడైనా కావచ్చు. ప్రియులారా, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది. మనం ఏం చేస్తామంటే ప్రియులారా, శరీరీతిగా వారితో యుద్ధం చేసి నా వస్తువు నేను పోగొట్టుకోకూడదు, నా సొమ్ము, నేను కష్టపడింది, నా హక్కు, ఇలా అనుకొని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కొట్లాటకు, గొడవలకు, వాదనకి, ఇంకా రకరకాల వాటికి ఏం చేస్తాం? మనము ప్రియులారా తెరదీస్తాం. ఇది దేవుని ప్రజల యొక్క లక్షణము కానే కాదు. అబ్రహాము బాగా అర్థం చేసుకో, శక్తి లేనివాడు కాదు, బలం లేనివాడు కాదు. అర్థమైందా? కొన్నిసార్లు మన వాళ్ళు చేత కాకపోతే ఊరుకుంటాం మౌనంగా. అదే చేతనైతే ఏం చేస్తాం? ఊరుకుంటామా? మాకు చాలాసార్లు ఎలాగే తెలుసా, అవతల వాడు బలహీన అయితే మాత్రం రెచ్చిపోతాం. అర్థమైందండి? అవతల వాడు బలహీన అయితే రెచ్చిపోతాం, అంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తా ఉంటాం. ప్రేమైన బిడ్డలారా, కానీ ఇక్కడ పరిశుద్ధ లేఖనాన్ని మనం చూసినప్పుడు, పరిశుద్ధ వాక్యం మనం చూసినప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం నడుస్తున్నాడు. మన బైబిల్ గ్రంథం చెప్తుంది అబ్రహాము దేవునితో నడిచిన వాడని, అబ్రహాము దేవుని స్నేహితుడని చెప్పబడుతుంది. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ? ఆయన ఏ రీతి నడుస్తున్నాడండి? ఆయన కష్టపడి బావి తవ్వించాడు. ఒకటి కాదు, రెండు కాదు, తవ్వుతూనే ఉన్నాడు. ఒక్కొక్కరు తవ్వుతున్న కొద్ది లాగేసుకుంటున్నారు వాళ్ళు వచ్చి. ఏం చేస్తున్నారు ప్రియులారా? ఆయన మౌనంగా వెళ్ళిపోతున్నారు. ఆయన దగ్గర శక్తి లేక కాదు, బలం లేక కాదు, నిధి లేక కాదు. ఇతర మన వస్తువు ఏదైనా ఇతరులు లాక్కుంటే ఏం చేస్తాం? మనము ఎట్టి పరిస్థితిలో ఊరుకోలేము. ఎన్నో రకాలుగా దాని కొరకు ఏం చేస్తాం? కొట్లాడతాం, గొడవ పెట్టుకుంటాం కదా, బాధ పెట్టుకు ఎన్నెన్నో చేస్తుంటాం ప్రియమైన పిల్లరా. అబ్రహాం అలా చేయలేదు. అలాగే అబ్రహామును చూసి తండ్రి నడిచిన మార్గంలో ఇస్సాకు కూడా పయనించడం చూస్తాం. అప్పుడు అర్థమైనదా, అన్ని జనులు అంటే ఫిలిస్తీన్లు వాళ్ళంతా వారే వీరిని చూసి భయపడ్డారండి. ఎందుకు తెలుసా? వీరిని ఇంత బాధ పెట్టాము, వీళ్ళ కష్టాదిత్తాన్ని మనం దోచుకున్నాము, అలాగే వీరికి తరిమేశాము, అయినప్పటికీ కూడా వీరు ఆశ్రయింపబడిన వారుగా ఉన్నారు. ఎందుకు తెలుసా? వీరికి దేవుడు తోడుగా ఉన్నాడని వారు గుర్తించారు. ఇదిలో దేవునికి తోడుగా ఉన్నాడు అని గుర్తించాలంటే అబ్రహాములాగా, ఇస్సాకులాగా నువ్వేం చేయాలి? జీవించడం నేర్చుకోవాలి. అబ్రహాము పొందినటువంటి యొక్క వాగ్దానమునకు వారసుడు కావాలంటే నిశ్చయముగా ఆ మార్గంలో పయనించవలసినదే. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ఎవడంట పై వస్త్రము కావాలంటే అంగి కూడా ఇచ్చేయమని చెప్తున్నాడండి. అర్థమైందండి? యేసు ప్రభు కూడా కల్వారి శిలువ ఆయన పట్టుకొని ఎన్ని రకాలుగా ఆయన దగ్గర ఉందంతా లాగేసుకున్నారు కదండి. ఆయన వస్త్రాలు లాగేసుకున్నారు, ఆయన పై వస్త్రం లాగేసుకున్నారు, లోపల వస్త్రం లాగేసుకున్నారు. ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, ఇది అసలైనటువంటి దేవుని వెంబడించేటువంటి ప్రజలు, లేకుంటే మన దేవుడు మనకు చూపించిన మార్గము.
ఆ మార్గం నడిస్తేనే నువ్వు ఆ అబ్రహాము పొందిన ఆశీర్వాదం, అబ్రహాము ఒక ఆశీర్వాదం ఏదైతే క్రీస్తు ద్వారా మనకు కలిగిందో దానికి నువ్వేం గలవు, వారసుడు కాగలవు. అబ్రహాం నడిచాడు ఆ మార్గంలో, ఇస్సాకు నడిచాడు, తర్వాత పరిశుద్ధులు నడిచారు, యేసుక్రీస్తు కూడా అదే మార్గం నడిచాడండి. అర్థమవుతుందండి? విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే నీ ద్వారా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడ? నువ్వు ఉన్న చోట, నువ్వు నివసిస్తున్న చోట, నువ్వు పనిచేస్తున్న స్థలంలో, నువ్వు ఎక్కడ వెళ్ళినా సరే అక్కడ ఏమవుతాడు? దేవుడు వీరికి ఏమైనా తోడుకున్న వాళ్ళకి భయము కలిగిందంట. మొట్టమొదటి విషయం ఏంటంటే అబీమెలెకు ఏం కలిగింది? భయము కలిగింది. ఎవరిని చూసి? అబ్రహామును చూసి. అబ్రహామునే కాదు, తన కొడుకుని చూసి కూడా. కారణం, అబ్రహాం నడిచిన మార్గంలో ఇస్సాకు నడిచాడు. అబ్రహాం ఏమని నడిచాడు? దేవుని మార్గం, దేవుడు చూపించి అడుగుదలు నడుస్తున్నాడు. ఇస్సాకు కూడా అదే మార్గం నడుస్తున్నాడు. కాబట్టి అబ్రహాం దగ్గర భయపడి వచ్చేసాడు అబీమెలెకు, అదే రీతి ఇస్సాకు దగ్గర కూడా భయపడి వచ్చేసాడు. ఒకటి. తర్వాత 7వ విషయము మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రియమైన పిల్లారా, దేవుడు వీరికి తోడుగా ఉన్నాడని ఎవరు గ్రహించారు? అబీమెలెకు గ్రహించారు. అబీమెలెకు తర్వాత తన జనులు. అర్థమైందండి? రాయబడిన మాట ఏంటి ప్రియమైన పిల్లారా? 21వ అధ్యాయం 22లో, ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రాహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక. అదే 26, 27 కూడా చదువుదాం. 28, 26, 28. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు చూశారండి? అబ్రహాం వెళ్ళి నాకు దేవుడు తోడుకున్నాడు చెప్పుకోలేదండి. అర్థమైందా? అబీమెలెకు చూశాడు. ఎవరి? అబ్రహాముతో దేవుడు ఉన్నట్లు. అబ్రహాముతోనే కాదు, ఇస్సాకుతో కూడా దేవుడు ఉన్నట్టుగా అబ్రహాం గ్రహించాడు. క్షమించాలి, అబీమెలెకు గ్రహించాడు. ఇది నిన్ను చూచి ఎంతమంది చెప్పగలరు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని? చెప్పండి. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎంతమంది చెప్పగలరు? ఈ సాక్ష్యం మనలో ఎంతమందికి ఉంది? ఈ సాక్ష్యం పొందాలంటే అబ్రహాము నడిచిన మార్గంలో, ఇస్సాకు నడిచిన మార్గంలో, యేసు ప్రభుని చూచి అన్నారు, దేవుడు ఇతనికి తోడుగా ఉంటేనే తప్ప ఈ కార్యాలు చేయలేడని. అపోస్తలుని చూసి అన్నారు, ఏమని? వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు అని. దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు కాబట్టే వీరు ఈ కార్యాలన్నీ చేయగలుగుతున్నారు. ప్రేమలారా, ఈరోజు దేవుని సంఘముగా, దేవుని ప్రజలుగా, పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో చూచి ఎంతమంది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని ఎంతమంది ప్రియమైన బిల్లారా చెప్పుకుంటున్నారు? ఇదండి మహిమ అంటే. ఇదని మహిమ అంటే. ప్రియమైన బిల్లారా, హల్లెలూయా స్తోత్రమును గట్టిగా అరిసి ఆరాధన చేసినంత మాత్రాన మహిమ కాదు. అది చేయడం తప్పని అనట్లేదు. కానీ ప్రియులారా, అదే కాదు, నీ జీవితాన్ని చూసి, నీ నడవడిక, నీవు ఎప్పుడు యేసు ప్రభువును చూచి నువ్వు నడుచుకునే విధానం చూసి, అవును, దేవుని నమ్ముకున్న నీవు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మంది నీకు వ్యతిరేకం అవుతారు.
అనేక మంది నీకు వ్యతిరేకం అవుతారు. వ్యతిరేకం అవటమే కాకుండా నీకు నష్టం కలిగిస్తారు, నీ దగ్గర దోచుకుంటారు, నిన్ను వెళ్ళగొడుతుండొచ్చు. అయినప్పటికీ మౌనంగా యేసు ప్రభు కూడా చెప్పాడు, మీరు ఒక చోట మేము ఎవరు హింసిస్తే అక్కడి నుంచి మీరు వేరే చోటుకి వెళ్ళిపోండి అని కూడా చెప్పాడు. అర్థమైందండి? మీ మీద నిందలు వేసి అవమానపరిచి మీ పేరు చెడ్డదని కొట్టివే మీరు ధన్యులు అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇలా ప్రభు కొరకు నువ్వు అన్నిటి సహిస్తూ ముందుకు సాగుతుంటేనే నీలో ఉన్న ప్రభువుని చూస్తారు. అబ్రాహాము బలవంతుడు, శక్తివంతుడు. అది చూసి నాకు ఇంత బలం ఉంది కదా, శక్తి ఉంది కదా, వీలంతా అని వారితో కొట్లాడి పెట్టుకోలేదండి. ఫిలిస్తీయులతో కొట్లాడి పెట్టుకోలేదు, గొడవ పెట్టుకోలేదు. అర్థమవుతుందండి? మౌనంగా వెళ్ళిపోయాడు. కానీ ఒక దినం వచ్చింది, ఆ యొక్క గేరారు లేకుంటే ఆ ఫిలిస్తీయ రాజు కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, దేవుడు వీరికి తోడుగా ఉన్నాడన్న విషయం ఏం చేశారు? వాళ్ళు గ్రహించగలిగారు. రెండోది ప్రియమైన ఇస్సాకు కూడా అదే మార్గం నడుస్తున్నాడు కాబట్టి ఆ గ్రహించలేని దేవుడు వీరికి తోడుకున్నాడని. కాబట్టి ప్రియ మొట్టమొదట అబ్రహాము చూసినప్పుడు ఫిలిస్తీయులకి, అబీమెలెకుకి భయం వచ్చింది, ఇస్సాకు భయం వచ్చింది. తర్వాత ఏంటంట, దేవుడు వీరికి తోడుగా ఉన్నాడని ఏం చేశారు? గుర్తించారు. తర్వాత ఈ లోకంలో ప్రభుని మన ద్వారా ప్రత్యక్షపరచాలంటే అన్ని జనులు మనం చూసి వీరికి దేవుడు తోడుకున్నాడని భయపడి మనతో సమాధానపడికి రావాలంటే నిత్యముగా అదే మార్గంలో మనం నడుస్తేనే తప్ప వేరే మార్గం లేదు. పాత నిబంధనలు అదే మార్గము, కొత్త నిబంధనలు అదే మార్గము. ఇప్పుడు ఆ మార్గం నడిస్తేనే ప్రియమైన బిడ్డలారా, దేవునికి దేవుని ఒక ప్రణాళిక నీ ద్వారా ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. మనతో దేవుడు ఉన్నాడని అన్ని జనులు చూస్తారు, అలాగే మనతో సమాధాన పడతారు, మనతో దేవుని మహిమపరుస్తారు. అటువంటి యొక్క జీవితాలు అటువంటి వారుగా ఉండాలని నీవు కూడా ఒక అబ్రాహం లాగా, ఒక ఇస్సాకు లాగా ఈ లోకంలో ప్రభువును ప్రత్యక్షపరచు ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అందుకే ప్రభు ఈ వచనాలన్నీ కూడా మన ముందు పెట్టాడు. ఆ రీతిగా మనం సాక్ష్యం ఉండడం కొరకు, మన ద్వారా ప్రభు ప్రత్యక్షపరచుకున్నట్లుగా ఉండకొరకు మన జీవితము ఉండాలని మనము అప్పగించుకుందాం. ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవాది దేవుడా నీకు స్తుతులు, పరిశుద్ధ తండ్రి నీకు స్తుతులు, పరలోకపు తండ్రి నీకు స్తుతులు. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు అబ్రహాము ఇస్సాకులను చూచి మీకు దేవుడు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మేము మీతో నిబంధన చేసుకుంటాం, మీతో స్నేహంగా ఉంటామని వారిని హింసించిన వారు వాళ్ళ దగ్గర దోచుకున్నటువంటి ఫిలిస్తీయులు దిగి వచ్చినట్టుగా ప్రియ సహోదరి సహోదరా, బహుశా నిన్ను కూడా హింసిస్తుండొచ్చు, అనేకులు బాధ పెడుతుండొచ్చు, నేను తక్కువగా చూస్తుండొచ్చు. అబ్రాహాము ఇస్సాకు లాగా, నా ప్రభువైన యేసుక్రీస్తు లాగా మౌనముగా నీవు ముందుకు సాగినట్లయితే, ప్రభువును చూసి, ప్రభు వాక్యం చూసి ఆయన అడుగుజా నడిచినట్లయితే నిత్యం ఒక దినము రాబోతుంది. నీతో దేవుడు ఉన్నాడు, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు.
మేము నీతో నిబంధన చేస్తాం, మీతో సమాధానం ఉంటామని అందరు శత్రువులు యావత్తు నీకు మిత్రులు అవటానికి రాబోతున్నారు. ప్రియ సహోదరి సహోదరు, నీ ద్వారా దేవుని మహిమపరచబడబోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతేగాని చీటికి మాటి కొట్లాడుకుంటూ, ఒక చిన్న వస్తువు ఎవరైనా తీసుకున్నప్పటికీ వారితో గొడవ పెట్టుకుంటూ, కొట్లాడ పెట్టుకుంటూ, సన్నుకుంటూ, గొనుక్కుంటూ ప్రియమైన పిల్లారా ఉన్నట్లయితే ఇంకా నీకు శత్రువులు ఎక్కువ అవుతారు, కానీ శత్రువులు తక్కువ కారు. ప్రియమైన పిల్లారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పరిస్థితులు ఎందుకంటే నీ ద్వారా ప్రభు లోకానికి ప్రత్యక్షపరచుకోవాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారా నువ్వు నివసిస్తున్న స్థలము, నివసిస్తున్న వీధి, నువ్వు ఇస్తున్నటువంటి ఊరు నీ ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకోవాలని ఉంచాడు. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మార్గంలో మనం పయనించినట్లయితే నిత్యముగా మన ద్వారా ప్రభు మహిమపరచబడుతుంది, ప్రభుత్వం గొప్ప చేయబడుతుంది. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాగా, అబ్రహాం లాగా, ఇస్సాకు లాగా, మన ప్రభువైన యేసుక్రీస్తు లాగా అపోస్తలులు చూపించిన మార్గం మనం నడిచినట్లయితే నిత్యముగా ప్రియ సహోదరి సహోదరు, నీ ద్వారా ప్రభు మహిమపరచబడుతుంది. నీ ద్వారా దేవుని మహిమపరచబడబోతుంది. నీ శత్రులు యావత్తు కూడా మిత్రులు కాబోతున్నారు. అందరూ నీకు సాగిలు పడిపోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు నడిచిన మార్గం, మన పితరులు చూపించిన మార్గంలో, మన తల్లి అయిన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మార్గం మనం ప్రయాణం చేసి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ. ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాలంలో నీ వాక్యం మీరు ప్రత్యక్షపరిచిన వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏ మార్గం అయితే ఆనాడు అబ్రహాము చూపించావో, ఏ మార్గం అయితే ఇస్సాకు నడిచాడో ప్రభా, ఏ మార్గం అయితే నువ్వు సరిదరిగించి లోకంలో చూపించావో ప్రభా, ఆ మార్గాన్ని నడవటానికి, మా ద్వారా నీవు ప్రత్యక్షపరచబడ్డానికి లోకం క్రియ జరిగించండి, సహాయం ఇచ్చేయండి. ఏ విషయంలో భయపడకుండా, కలవరపడకుండా, ఎన్ని కష్టం వచ్చి నష్టం వచ్చి నిందలు వచ్చినప్పటికీ అని సహించుకుంటూ ముందుకు సాగడానికి కృప చూపించు. మాలో నువ్వు ప్రత్యక్షపరచబడాలి ప్రభు, మా ద్వారా నా మహిమపరచబడాలి. నీవే భక్తులను నడిపించమని, ఈ రాత్రికాల సమకూర్చి ఒక్కొక్కరిని జీవించి పంపించాలని, ఇతర వాక్యం ప్రజలు ఫలింపచేయమని, ఈ రాత్రి ఆలస్యం తిరిగి కలుసుకుని చుట్టుపక్కల ఉంచమని, సమస్త మహిమకంత ప్రభు నీకు ఆరోపిస్తూ యేసుని పాస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు మనందరిలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకల పర్యంతము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణుని వందనాలు. ప్రైజ్